నా లైఫ్ అండ్ నా వైఫ్, ఇదే ఫిక్స్. ఆగు రాజీవ్, నేను పరువుని ప్రాణంగా భావిస్తానని నీకు కూడా తెలుసు. ఫ్యామిలీ ప్రతిష్ట నా ఊపిరని కూడా నీకు తెలుసు. నువ్వు శ్రావ్యని మ్యారేజ్ చేసుకోకపోతే నా పరువు పోతుందిరా, ప్రతిష్ట దిగజారిపోతుంది. అంటే దాని అర్థం నా ఊపిరాగి నా ప్రాణమే పోతుంది. అమ్మా, నీకు అర్థం కాని విషయం ఏంటంటే జ్యోతిని కోడలుగా తీసుకురాకుండా శ్రావ్యతో నాకు బలవంతంగా పెళ్లి జరిపిస్తేనే నీ పరువు ప్రతిష్ట రెండూ పోతాయి. ఎందుకంటే నేను జ్యోతిని మ్యారేజ్ చేసుకున్నానని మన సర్కిల్లోనే కాదు, సొసైటీ మొత్తం తెలుసు. నీ ప్రాణం నాకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. శ్రావ్య వాళ్ళు ఎంత ట్రై చేసినా నీ పరువు పోయే పని నేనెప్పటికీ చేయను. అంటే నా మాట అంటే నీకు లెక్కలేదు. అందరి ముందు నిన్ను గౌరవంగా నిలబెడతానని చెప్తున్నానమ్మా. జ్యోతి కోడలిగా రావడం నీకు మన ఫ్యామిలీకి గౌరవం అంటున్నాను. అది కాదురా రాజీవ్. సార్, మీతో మాట్లాడాలి. దేని గురించి? పర్సనల్ సార్. ఏంటి నీలాంబరి గారు వీడు ఎంత చెప్పినా జ్యోతి మంత్రమే జపిస్తున్నాడు. చెప్పు. ఎవరో మీ ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎంక్వైరీ చేశారు సార్. ఎవరు ఎంక్వైరీ చేశారో, ఎందుకు చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని నాకు కాల్ చేసి చెప్పు. లేట్ చేయకు, వెళ్ళు. షూర్ సార్. రాజీవేమో శ్రావ్యని పెళ్లి చేసుకోమంటే నా మాట వినడం లేదు. జ్యోతేమో కోడలిగా రావడానికి ఒప్పుకోవడం లేదు. రాజీవ్ అసలు శ్రావ్యతో మ్యారేజ్కి ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలిస్తే శ్రావ్య చాలా పెద్ద గొడవే చేస్తుంది. ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో కాస్త చెప్పండి నీలాంబరి గారు. టెన్షన్, ఆలోచనలకి అడ్డం పడి ఎలాంటి ఆలోచనలు రావట్లేదండి. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఆ దేవుడు మాత్రమే మిమ్మల్ని బయటపడేయాలి. శ్రావ్యనే కాల్ చేస్తోందండి. ఆన్సర్ చేయండి. ఉన్న ప్రాబ్లంకే నా దగ్గర సమాధానం లేనప్పుడు శ్రావ్య కాల్కి ఆన్సర్ చేయలేనండి. నీలాంబరి గారు, టెన్షన్తో నా నరాలు చిట్లిపోతున్నాయండి. నాకు తెలిసి 5 minutesలో శ్రావ్య వాళ్ళు వచ్చేస్తారు. ఏం చేయాలండి? వాళ్ళకేం చెప్పాలి? అదిగో మాటల్లోనే శ్రావ్య వాళ్ళు వచ్చేశారు. అయిపోయింది నీలాంబరి గారు. ఈ రోజుతో నా పరువు, గౌరవం అన్ని మంట కలిసిపోయాయి. శ్రావ్య నన్ను నిలదీస్తే నా దగ్గర సమాధానం లేదు, మాట్లాడడానికి మాటలు లేవు. తెలివితో గెలవలేనప్పుడు తెగింపే మార్గం. మాటపోయే పరిస్థితి వస్తే ఎదురు తిరగడమే ప్రధానాస్త్రం. ముందు బయటికి వెళ్దాం. నేను కూడా ఉన్నాను కదా, ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. పదండి. మీరు బయటకు వచ్చి ఇన్వైట్ చేయాల్సిన ఫార్మాలిటీస్ ఏం వద్దత్తయ్యా, మేం లోపలికి వచ్చేస్తాం. శ్రావ్య, మనకెంత చనువున్నా
మనిల్లే కదా అని చొరవ చూపించిన ఆచారాలు పాటించక తప్పదమ్మా. బయటకొచ్చి ఇలా ఆహ్వానించడం సాంప్రదాయం. అందులోనూ మాధవి సిస్టర్ ఇలాంటి ఫార్మాలిటీస్ అస్సలు మిస్ కాదు. సర్వేష్ గారు, మీకు నేను తెలియకపోవచ్చు, బట్ మీరు నాకు తెలుసు. నేను శాంభవి అక్కని, నీలాంబరిని. నమస్తే నీలాంబరి గారు. శాంభవి గారి సడన్ లాస్ తీరని లోటే. ఇక్కడ దాకా వచ్చాక అవమానించాలని కాదు, మిమ్మల్ని ఆహ్వానించడానికి మేం బయటికి రాలేదు. పెళ్లిని ప్రస్తుతానికి ఆపితే బెటర్ అని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. ఈ పెళ్లి అనుకున్న ముహూర్తానికి జరగాల్సిందేనని చెప్పాను కదత్తయ్య. ఇంత దాకా వచ్చాక నా మనసు మారదు. ముహూర్తం మారడానికి వీల్లేదు. నీ పెయిన్ని నేను అర్థం చేసుకోగలను శ్రావ్య. నేను నీకు చేసిన ప్రామిస్ తప్పను. ఎంత ట్రై చేసినా రాజీవ్ పెళ్లి కొప్పుకోవట్లేదు. పెళ్లిని కొన్నాళ్లు మనం పోస్ట్పోన్ చేయగలిగితే రాజీవ్ని కన్విన్స్ చేయడానికి, జ్యోతి వల్ల ప్రాబ్లం రాకుండా చేయడానికి నాకు కాస్త టైం దొరుకుతుంది. అర్థం చేసుకోమ్మా. నిశ్చితార్థం జరిగింది. నేనే కోడలని మీరు ఫిక్స్ అయ్యారు. సో రాజీవ్ని తర్వాత కన్విన్స్ చేయొచ్చు. పదండి, లోపలికి వెళ్దాం. ఆగు శ్రావ్య.